వజ్రాన్ని సాన పెడితే ఎలా ఉంటుందో కష్టం అలా సాన పెట్టేది కావాలి. అలా సాన పెట్టేదైనప్పుడు మీకు ఒక పెద్ద వరం ఒకటి ఏర్పడుతుంది. ఏమిటో తెలుసా అండి? నేను ఇందాక అన్నానే, నేను ఈ పాపం చెయ్యి పట్టి కదా నాకు ఈ కష్టం వచ్చింది అని ఆలోచించారనుకోండి, ఇప్పుడు మీరు ఇంత పాపం చేశాను కాబట్టి నాకు ఇంత కష్టం వచ్చి ఉంటుంది, ఈశ్వర ఇంకో పాపం చేయకుండా నా బుద్ధి సక్రమంగా ఉండేటట్టు నన్ను రక్షించు అని మీరు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఈశ్వరుడికి చెప్పాలి. అప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చాడనుకోండి, మీరు ధన్యులు, మీరు ఉత్తర క్షణంలో ధన్యులు. అప్పుడు ఈశ్వరుడు ఏమైపోతాడో తెలుసా అండి? సిగ్గుపడిపోతాడు, చాలా సిగ్గుపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఇంత కష్టం వీడు పాపం చేశాడని నేనిస్తే, వీడు ఈశ్వర మళ్ళీ నేను ఇటువంటి పాపాలు చేయకుండా నా బుద్ధిని రక్షించు, నీ పాదాలని పట్టుకునేటటువంటి బుద్ధి మాత్రం పోకుండా నన్ను కాపాడని అడుగుతున్నాడే వీడు అని ఆయన చిన్నబుచ్చుకుని, అయ్యో వీడికి ఎలా నేను ఈ కష్టం ఇవ్వడం అని ఆ కష్టాన్ని తగ్గించి అనుభవింపచేస్తాడు.